ముందుగా ఇవాళ మనం కైనమాటిక్స్ తాలుగా డెరివేషన్స్ 3 ఈక్వేషన్స్ డెరివేషన్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, కైనమాటిక్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్. ఇట్ డిస్క్రైబ్స్ ది మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ కన్సిడరింగ్ ది కాజ్ ఆఫ్ మోషన్. అంటే ఇది క్లాసికల్ మెకానిక్స్లో ఒక బ్రాంచ్. అంటే ఆబ్జెక్ట్ ఎలా మోషన్లో వచ్చిందో ఆ కారణం మనకి ఈ కైనమాటిక్స్లో పర్టికులర్గా అవసరం లేదు. దీంట్లో ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్స్ని డెరివేషన్స్ మనం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ జనరల్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే డెఫినేషన్ బట్టి మనం దాన్ని ఈక్వేషన్ని డెరైవ్ చేయాలి. ఫస్ట్ దీన్ని తెద్దాం. v = u + at. సరే, ఫస్ట్ దీన్ని యాక్సలరేషన్ డెఫినేషన్ ద్వారా తెద్దాం. యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ టైం. యాక్సలరేషన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ నుంచి ఇనీషియల్ వెలాసిటీని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. v - u/t. ఫైనల్ టైం ఎంత? సమ్ టైం t మనకు తెలియదు. ఇనీషియల్ టైం 0. v - u/t. ఈ t ఒకటి వెళ్తే at = v - u. అప్పుడు v = u + at. ఫస్ట్ ఈక్వేషన్ డెరైవ్ అయిపోయింది. చాలా ఈజీ. ఇది డెఫినేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్ s = ut + ½ at². ఇది డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ పైన ఆధారపడి ఉంటుంది. v యావరేజ్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ s/టోటల్ టైం టేకెన్. v యావరేజ్కి మనకి తెలిసి ఉంటుంది. నార్మల్గా యావరేజ్ చేయాలంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై వాటి తాలూకా నెంబర్. సపోజ్ 2, 3 ఉందనుకో, వాటి తాలూకా యావరేజ్ 2 + 3/2 వేస్తాం కదా. అలాగే ఇక్కడ u + v ఇనీషియల్ వెలాసిటీ + ఫైనల్ వెలాసిటీ /2 = ఇచ్చిన ఈక్వేషన్ వేస్తాం. ఈ టీని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తాం. u + v/2 = t s. ఓకే, ఇక్కడ వరకు ఇది సరిపోయింది. ఇక్కడ ఈక్వేషన్ చూసేసరికి t² ఉంది. ఇక్కడ ఓన్లీ 1t ఉంది. ఇంకో టీని మనం తెప్పించుకోవాలి. ఎలా తెప్పించుకుంటాం? ఈ v ప్లేస్లో u వేస్తాం. సింపుల్గా v ప్లేస్లో u + at/2. ఇది ఎలాగా? v = u + at కదా. దీన్ని బట్టి ఇక్కడ ఎంచుకున్నాం. సరే, దీని మొత్తాన్ని విడదీసుకుందాం. u/2 + at/2 హోల్ ఇంటూ t = s. దీని గురించి మనకు ut/2 + ut/2 + at²/2 s. దీన్ని కలిపే మనకు కామన్ ఉంది, తీసేవచ్చు. ut ప్లస్ ఈ 2 వీటి తెచ్చామనుకో ½ at² = s. అదే s = ut + ½ at². సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చింది. ఇది యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ పైన ఆధారపడింది. థర్డ్ ఈక్వేషన్ ఇది కూడా మళ్ళీ సేమ్ యావరేజ్ వెలాసిటీ పైన. v యావరేజ్ = టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. v యావరేజ్ u + v/2 = s/t. ఈ t ఇటు వస్తుంది. u + v/2 t = s. ఈ t ప్లేస్లో v = u + at. ఈ ఫార్ములా ప్రకారం v - u/a = t ఇలా రాసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. t ప్లేస్లో u + v/2 v - u/a = s. ఇది v + u అన్నా u + u అన్నా ఒకటే. v - u ఇది a + b a - b రూపంలో ఉంది. దీన్ని a² - b² అంటే v² - u²/2a = s. దీన్నే ఎలా రాయొచ్చు? 2as = v² - u². దాన్నే v² - u² = 2as. ఈ రెండు కూడా యావరేజ్ వెలాసిటీ పైన ఆధారపడి ఉంటాయి.
నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఈ 3 ఈక్వేషన్స్ని అలా రాబడతాం. ఇది కూడా యాక్సిలరేషన్ డెఫినేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది వీటీ కర్వ్ అంటారు. వీటీ గ్రాఫ్ పైన యాక్సిలరేషన్ డెఫినేషన్ అంటే స్లోప్ ఆఫ్ ది ఈ కర్వ్ తాలూకు స్లోప్ వస్తే మనకి యాక్సిలరేషన్ వస్తే ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దీని తాలూకు స్లోపు ఇదేమవుద్ది, ఇక్కడ కూడా టీ అయింది. ఇదేంటిది, ఇది ఇనీషియల్ వెలాసిటీ యూ ఉంది, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికి వి అయింది. అంటే ఇది వి ఎక్కడ ఉంది, యూ అయింది, వి మైనస్ యూ. ఇది స్లోప్కి ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 సేమ్ వి మైనస్ యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఏ. దాన్ని బట్టి ఏ ఈక్వల్స్ టు ఏటీ ఈక్వల్స్ టు వి మైనస్ యూ, వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఫస్ట్ ఈక్వేషన్ ఖతం, తేలిపోయింది, చాలా ఈజీ. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సేమ్ అదే ఫిగర్ అలానే డ్రా చేసుకుందాం. యూ ఇక్కడికి వచ్చేసరికి వి, ఇది టీ అంటే ఇక్కడ కూడా టీ అవుద్ది, మొత్తం ఇక్కడికి వెళ్ళేసరికి టీ అయింది. దీన్ని ఏ అనుకుని, దీన్ని బి, దీన్ని సి, దీన్ని ఓ ఎలాగుందో ఓ. ఇక్కడ ఏరియాని తీసుకోవాలి మనం, ఏరియా అండర్ వీటీ కర్వ్ ఆర్ వీటీ గ్రాఫ్, ఏరియా అండర్ వీటీ గ్రాఫ్. ఇదో ట్రయాంగిల్ షేప్లో మనకు కనిపిస్తుంది, ఇదో రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ రెండు ఏరియాలు వేస్తే మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏరియా అండర్ వీటీ గ్రాఫ్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అది ఎలా అంటే వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. అక్కడ కూడా సేమ్ అంతే. ఎస్ ఏరియా ఏమేమి ఉంది ఇక్కడ, ట్రయాంగిల్ తాలూకు ఏరియా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. రెక్టాంగిల్ తాలూకు ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, హాఫ్. బేస్ ఏంటి ఇక్కడ ట్రయాంగిల్కి, ఇది టీ వేసుకున్నాము. హైట్ ఏంటి ఇక్కడ ట్రయాంగిల్కి, వి మైనస్ యూ ప్లస్ యూటీ. ఓకే, ప్లస్ యూటీ వేసుకున్నాం. ఎస్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ. ఇది ఎలా వచ్చింది, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. దీని ప్రకారం వి మైనస్ యూ ప్లేస్లో ఏటీ సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ టీ ఏటీ సబ్స్టిట్యూట్ చేసాము ప్లస్ యూటీ. దీన్ని మళ్ళీ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ యూటీ. దాన్నే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్లో 6 మార్క్స్కి 8 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. నెక్స్ట్ థర్డ్ వన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది కూడా సేమ్ ఫిగర్, కాకపోతే కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ వస్తుంది. సేమ్ ఫిగర్ యూ వి టీ అంటే మొత్తం టైం టీ. ఇక్కడ కూడా టీ అయింది. ఇది చూడడానికి ఒక ట్రిపీజియం ఉంది, ఇక్కడ కూడా ఏరియా, ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏరియా ఆఫ్ ట్రిపీజియంకి ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే రెండు ప్యారలల్ సైడ్స్ ఇంటూ దాని తల హైట్ హాఫ్. ఇక్కడ ప్యారలల్ సైడ్ ఒకటి ఏంటి యూ ప్లస్ ఇంకో ప్యారలల్ సైడ్ వి ఇంటూ దీని తల హైట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ యూ ప్లస్ వి ఇంటూ టీ. ఓకే, ఇక్కడ టీ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ మనకు తెలిసిందే. అప్పుడు టీ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై ఏ. ఎస్ ఈక్వల్స్ టు హాఫ్ వి ప్లస్ యూ అన్న యూ ప్లస్ వి అన్న ఒకటే. టీ ప్లేస్లో వి మైనస్ యూ బై ఏ వేసుకున్నాం. ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉంది, అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ 2a. అప్పుడు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as.
నెక్స్ట్ క్యాలిక్యులస్ మెథడ్. దీంట్లో మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్. క్యాలిక్యులస్ మెథడ్లో డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషన్ అనే రెండు ఉంటాయి. డిఫరెన్షియేషన్ అంటే ముక్కలుగా విడగొట్టడం, పెద్ద పార్టికల్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం. ఇంటిగ్రేషన్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ని పెద్దగా కలిపేదాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ని వాడుతాం. దానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ తాలూకు సింబల్ ఇదే. ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్స్ టు x పవర్ n+1/n+1. దీనికి లిమిట్స్ ఏబి అనే లిమిట్స్ ఉన్నాయి అనుకోండి. ఏ ఇక్కడ బి. ఈ ఎక్స్ ప్లేస్లో బి వేసుకోవాలి. n+1/n+1 మైనస్ వచ్చిన వాల్యూ అంతా ఎక్స్ ప్లేస్లో ఏ వేసుకొని చేయాలి. n+1 n+1. ఓకే రెడీ. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ dx. దీనికి ఎక్సే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ y dx ఈక్వల్స్ టు y ముందుకు సైడ్కి తెచ్చామనుకో ఇంటిగ్రల్ ఆఫ్ dx అవుద్ది. ఇంటిగ్రల్ ఆఫ్ dxకి ఎక్స్ ఫార్ములా. ఈ మూడు ఫార్ములాస్ మనం జనరల్గా యూజ్ చేస్తాం. దీన్ని బట్టి మనం డెరివేషన్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్స్ టు. ఈ మూడు మెథడ్లు మీకు ఎందుకు చెప్తానంటే ఎగ్జామ్లో ఏ మెథడ్ ఇచ్చి ఏ ఈక్వేషన్ డెరైవ్ చేయమన్నా మనం చేయాలి. చేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడతాయి. v ఈక్వల్స్ టు u+at అనేది మనం ఇప్పుడు డెరైవ్ చేద్దాం. దీన్ని మళ్ళీ సేమ్ యాక్సిలరేషన్ డెఫినేషన్. యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అంటే dv/dt. ఈ dt ఇటు వచ్చిందనుకో ఏ dt ఈజ్ ఈక్వల్స్ టు dv. ఇప్పుడు ఇంటిగ్రల్ దీనికి అప్లై చేయాలి. ఇంటిగ్రల్ దీనికి టైం కదా డిఫరెన్షియేషన్, టైం ఉంది కాబట్టి టైం 0 to t అనే లిమిట్స్ ఉంటాయి. దీనికి వెలాసిటీ కాబట్టి u v అనే డిఫరెన్స్ ఉంటాయి. దీన్ని ఏ సైడ్కి తీసేస్తాం, టీని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, లిమిట్స్ రాద్దాం. 0t ఈజ్ ఈక్వల్స్ టు v రాసి దీంతో లిమిట్స్ u v. నేనేమని చెప్పా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని. b దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి రెండింటిని మైనస్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఏని ఒక సైడ్కి ఉంచేసి టీ ప్లేస్లో ఈ టీ సబ్స్టిట్యూట్ చేస్తాం, టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ v ప్లేస్లో ఇది u. అప్పుడు at ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ u. u ఇటు వచ్చింది అనుకో v ఈజ్ ఈక్వల్స్ టు u+at. ఫస్ట్ ఈక్వేషన్ ఖతం. కైనమాటిక్స్లో సెకండ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. అది కూడా క్యాలిక్యులస్ మెథడ్ ద్వారా. ఇది కూడా మళ్ళీ వెలాసిటీ డెఫినేషన్ మీద ఆధారపడి ఉంది. వెలాసిటీ ఈక్వల్స్ టు dx/dt. అది పంపిద్దాం. v dt ఈజ్ ఈక్వల్స్ టు dx. రెండు వైపులా ఇంటిగ్రల్ అప్లై చేద్దాం. మన కన్వీనియన్స్ బట్టి ఇది తెచ్చుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ v ఈక్వల్స్ టు అర్థం ఏంటి, u+at కదా, u+at ఇంటూ dt. ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. లిమిట్స్ రాసుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ dx x1 x2 ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. దీన్ని విడ తీసుకుందాం కొద్దిగా. ఇంటిగ్రల్ ఆఫ్ udt ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ at dt. ఓకే, దీన్ని రాసుకుందాం. ఎక్స్లో బ్రాకెట్లో పెట్టి x1 లోవర్ లిమిట్, x2 అప్పర్ లిమిట్, udt. u కాన్స్టెంట్ బయటకు వస్తుంది. t సబ్స్టిట్యూట్ చేద్దాం. లోవర్ లిమిట్ 0. టైం ఇప్పుడు స్టార్టింగ్ 0 ఉంటుంది. ఫైనల్కి వెళ్ళాక ఎంత టైం ఉంటుందో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అనవసరం. ఏ కామన్ తీసేవచ్చు ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ t⁻1 ఇక్కడ బాగా చూడాలి. t⁻1 కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఈ ఫార్ములా ఒకటి ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు x⁻n+1/n+1. ఆ ఫార్ములా ప్రకారం రాస్తాను కావాలండి మీకోసం. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్స్ టు x⁻n+1/n+1. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ t⁻1 t⁻1+1 t/2. దీనికి లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ ఇక్కడ t 0 పైనకి వెళ్ళేసరికి కొంత టైం t. లిమిట్స్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు x2 మైనస్ x1
చేసాం ఈజ్ ఈక్వల్స్ టు యూ టీ ప్లేస్లో టీ పెట్టేసి టీ మైనస్ మళ్ళీ టీ ప్లేస్లో 0 పెట్టాలి ప్లస్ ఏ ఈ టీ ప్లేస్లో టీ పెడతాం పైన టీ ఉంది కాబట్టి అప్పర్ లిమిట్ టీ స్క్వేర్ మైనస్ ఈ టీ ప్లేస్లో మళ్ళీ 0 పెడతాం 0² హోల్ బై 2 ఈక్వల్స్ టు x2 మైనస్ x1 అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ అని మనం డినోట్ చేసుకోవచ్చు టీ మైనస్ 0 అంటే టీ యూటీ ప్లస్ ఏ టీ స్క్వేర్ మైనస్ 0² అయినా టీ స్క్వేర్ బై 2 దాన్నే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్గా రాసుకోవచ్చు ఈ 2 ఇటు వచ్చిందనుకో హాఫ్ 1/t ఉంటే ఏటీ స్క్వేర్ అన్న ఇదన్నా ఒకటే ఇప్పుడు మనం థర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం మళ్ళీ సేమ్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఇది కూడా వెలాసిటీ డెఫినేషన్ పైన ఆధారపడి ఉంది యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఇది కూడా అదే ప్రాసెస్లో చేసామనుకో ఈ ఈక్వేషనే వస్తుంది అప్పుడు మనకి మజా ఉండదు ఈ ఈక్వేషన్ రావాలంటే కొత్తగా ఏదో చిన్న తెక్క పని చేయాలి అదే dv/dt dv ఇలా వేసుకుంటే పెద్ద తప్పేం లేదు ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది దీన్ని కొద్దిగా ఇంటర్చేంజ్ చేద్దాం dx/dv ఇటు వస్తుంది ఇంటూ dv/dt నెక్స్ట్ స్టెప్ dx/dv dv/dt అంటే యాక్సిలరేషన్ ఎందుకు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా యాక్సిలరేషన్ ఓకే ఇప్పుడు దీన్ని ఈ dvని ట్రాన్స్పోజ్ చేద్దాం vdv ఈజ్ ఈక్వల్స్ టు adx ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి రెండు వైపులా ఇంటిగ్రేషన్ దీనికి లిమిట్స్ ఏంటి u v దీనికి లిమిట్స్ x1 x2 ఇక్కడ v⁴1 మర్చిపోకండి ఇది చాలా ఇంపార్టెంట్ v⁴1 vdv v⁴1 అంటే v⁴1 + 1/1 + 1 ఫార్ములా కదా x⁴n dx ఈక్వల్స్ టు x⁴n + 1/n + 1 ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసాను లిమిట్స్ రాసుకోండి లోవర్ లిమిట్ u అప్పర్ లిమిట్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాన్స్టెంట్ బయటికి తీసివచ్చు x బ్రాకెట్లో పెట్టేసి దీనికి కూడా లోవర్ లిమిట్ ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పొజిషన్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి v²/2 u v ఈజ్ ఈక్వల్స్ టు a x2 మైనస్ x1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తాను ఈ v ప్లేస్లో ఈ v పెట్టుకోవాలి ఫస్ట్ v² మైనస్ మళ్ళీ ఈ v ప్లేస్లో u పెట్టుకోవాలి u²/2 ఎలాగుందో అలా 2 వేస్తాము ఏ ఈ x2 మైనస్ x1 అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఓకే అప్పుడు v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as మొత్తానికి ఈ ఈక్వేషన్ వచ్చేసింది ఇది కూడా వెలాసిటీ పైన ఆధారపడి ఉంది వెలాసిటీ డెఫినేషన్ పైన మొత్తానికి ఈ 3 ఈక్వేషన్లు మనం డెరైవ్ చేస్తాం ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడం బాగా నేర్చుకుంటే ఎగ్జామ్లకి మార్క్స్ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే